భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్వేగా, ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు కొత్త లాంచ్ పాడ్లా పనిచేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు సారథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీ మారుతుందని కితాబిచ్చారు. భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 4,727 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించారు. పలు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోదీ ఆసక్తిగా తిలకించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, జీఎంఆర్ ప్రతినిధులు ఫోటో దిగారు. ఓపెన్ టాప్ జీప్ లో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థీమ్సా నృత్యాన్ని ప్రధాని మోదీ వీక్షించారు. బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీకి బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహుకరించారు. ఈ వేదికపై ప్రధాని మోదీని పొందూరు ఖాదీ కండువాతో సీఎం చంద్రబాబు సత్కరించారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు వచ్చే అదృష్టం తనకు దక్కిందని మోదీ అన్నారు. ఏపీ అభివృద్ధిలో ఇదొక కీలకమైన రోజు అని, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ కు శుభదినమని ప్రధాని మోదీ అన్నారు. ఇక భోగాపురంలో 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు ప్రధాని అన్నారు. చంద్రబాబు విజన్ కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు మోదీ అన్నారు. గతంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా ఒక్క కుటుంబం పేర్లే ఉండేవంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. అయోధ్యలో ఎయిర్పోర్టుకు వాల్మీకి పేరు, పంజాబ్ లో సంత్ రవిదాస్ పేరు పెట్టామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామన్నారు. దేశంలో బ్లూ ఎకానమీ అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నామన్నారు. పోర్టుల అభివృద్ధితో పాటు హైవే, ఎక్స్ప్రెస్లు సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు పడతాయంటారు ప్రధాని నరేంద్ర మోదీ. పరిస్థితి అంతే. దేశంలో అత్యంత ద్వేషించబడుతున్న లీడర్లలో ఫస్ట్ ఉంటారేమో. ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఎదురైనా కాన్ఫిడెన్స్ కోల్పోని నమోకు నైతిక మద్దతు ఇచ్చింది ఏపీ పర్యటన. రాజకీయ మిత్రపక్షాలతో కలిసి అధికారిక వేదిక పంచుకున్న ప్రధానికి అంతకుమించి ఆపన్నహస్తం అందించి ఎందాకైనా సరే మీకు మా ఫుల్ సపోర్ట్ అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ భరోసా కూడా ఇవ్వడంతో ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు సరైన నాయకుల కోసం వెతుకుతున్న తరుణంలో భారత్ కు 25 ఏళ్ల పాలనా అనుభవం ఉన్న నరేంద్ర మోదీ రూపంలో నాయకుడు లభించడం మన దేశం చేసుకున్న గొప్ప అదృష్టమని కీర్తించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 144 కోట్ల మంది ప్రజలను ముందుకు నడిపించే విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సత్తా ఒక్క మోదీకే ఉన్నాయని ప్రశంసించారు. అమెరికా, చైనాలో కాకుండా ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు మన దేశంలోనే జరుగుతున్నాయంటే ఆ క్రెడిట్ అంతా పీఎంకే దక్కుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా వేణోళ్ల పొగడబడుతున్న నరేంద్ర మోదీని కొందరు చేస్తున్న విషప్రచార నేపథ్యంలో చంద్రబాబు తన మనసులో మాటను బయటపెట్టారు. నరేంద్ర మోదీ అంటే ఏంటో చెప్పి నమో వెంట ఏపీ ఉందని గర్వంగా చాటి చెప్పారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 27 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టు తుదిరూపు సంతరించుకోవడంతో పాటు ప్రారంభోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ను ప్రారంభించడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు దోహదం చేస్తుందని అందరూ ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల అనుమతులు సాధించడమే కాకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రత్యేక చొరవ చూపారు. దీంతో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కళ సాకారమైంది. మరోవైపు ఎయిర్పోర్టుకు అన్ని అనుమతులు తామే తీసుకువచ్చామని, ఏకంగా 130 కేసులను మొక్కవోని సంకల్పంతో జగన్ పరిష్కరించారని పేర్కొనడమే కాకుండా జగన్ చొరవతోనే ఫస్ట్ ఫైల్డ్ ల్యాండ్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎలా వస్తుందని ప్రాసతో ప్రశ్నించిన జగన్ ఆనాటి మాటలను మర్చిపోయారు. ఇప్పుడున్న ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్ కి ప్యాసింజర్లు లేరని, ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకంటూ 2019కి ముందు భోగాపురంలో జరిగిన సభలో మాట్లాడిన జగన్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి భోగాపురం ఎయిర్పోర్టు వైపు కన్నెత్తి చూడలేదు. అక్కడ రైతుల నుంచి భూములను తీసుకోవడంతో పాటు వారికి తిరిగి ఉద్యోగాలు ఇస్తామనే హామీ కూడా కూటమి ప్రభుత్వం హయాంలోనే జరిగింది. 4,600 కోట్ల రూపాయలతో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ అంగరంగ వైభవంగా ప్రారంభించారు. మరోవైపు ఆగస్టు 17వ తేదీ నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటిలో ఇది పండుగని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎర్రబస్సు అని చోట ఎయిర్పోర్ట్ ఎందుకని, ఎర్రబస్సు లేని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎలా వస్తుందని ప్రశ్నించిన వారికి ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సమాధానమని
మంత్రి నారా లోకేష్ చెప్పడమే కాకుండా అర్థమైందా రాజా అంటూ జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఉత్తరాంధ్రకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఫేస్ వాల్యూ రెట్టింపైనట్టే అమరావతికి కనెక్టివిటీ పరంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టు సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి దశ మారిపోనుంది. సీడ్ యాక్సెస్ రోడ్తో రాజధానికి మరింత వేగంగా చేరుకోవడమే కాకుండా గుంటూరు, విజయవాడలకు రాజధాని ముఖద్వారంగా ఉండనుంది. రాజధానిలోని అన్ని రోడ్లను కలిపి ఉండే కీలక రోడ్డు ఈ సీడ్ యాక్సెస్. దీన్ని ఆగస్టు 15న జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు ముఖద్వారం లాంటి స్టీల్ బ్రిడ్జ్ ను ఈ నెల 13న ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని అమరావతి కనెక్టివిటీకి సీడ్ యాక్సెస్ రోడ్డు మూలాధారం. వేళ్లను కలుపుతూ పోయే చెట్టు కాండ లాంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఇప్పుడు శరవేగంగా ముందుకు సాగుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డును E3గా ప్రస్తావిస్తున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో అత్యంత కీలకమైన ఆర్టీరియల్ రహదారిగా దీన్ని రూపొందించారు. మొత్తం 21 కిలోమీటర్ల పొడవుతో సుమారు 230 కోట్ల వ్యయంతో ఏపీసీఆర్డీఏ ఈ ప్రాజెక్టు నాడు చేపట్టింది. విజయవాడ నగరాన్ని నేరుగా రాజధాని కేంద్ర ప్రాంతంతో అనుసంధానించడమే దీని ప్రధాన ఉద్దేశం. సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా వ్యవస్థలు, నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాల వంటి రాజధానిలోని ప్రధాన ప్రాంతాలన్నింటినీ ఈ రహదారి కలుపుతుంది. అందుకే దీనిని అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు 18.3 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ భాగం 2018 నాటికే పూర్తయింది. దీంతో రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలకు మెరుగైన రహదారి అనుసంధానం ఏర్పడింది. వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు మిగిలిన రహదారి నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. కొంతమంది రైతులు, రాజకీయ పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో ఈ పనులు ముందుకు సాగడంలో జాప్యం చోటు చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి అమరావతికి సరైన కనెక్టివిటీకి కల్పించాలని నిర్ణయించింది. అమరావతి అభివృద్ధిలో భవనాల నిర్మాణంతో పాటు ప్రపంచ స్థాయి రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్, ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్, 3వ దశలో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ఒకే రవాణా వ్యవస్థలో భాగాలుగా పనిచేయనున్నాయి. ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు 6న మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఈఓ కీలక సమావేశం నిర్వహించనున్నారు. వార్డుల విభజన, కోర్టు కేసుల స్థితి, ఎన్నికల నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. ఇందులో భాగంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. చివరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని ఎన్నికలకు అక్టోబర్ లేదా నవంబర్ లోపు పూర్తి చేయాలని సీఈఓ యోచిస్తోంది. మరోవైపు ఎన్నికలకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఈ మేరకు సిద్ధంగా ఉండాలని కూటమి నేతలకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పూర్తయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు త్వరగా విడుదలవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా కావస్తుండటంతో అటు ఎన్నికలపై సీఈఓ దృష్టి సారించారు. ఇప్పటికే ప్రాథమికంగా కొంతమేరకు అధికారులు అడుగులు వేస్తున్నారు. దశాబ్దాలుగా వారు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా ఆ చిరు వ్యాపారులకు సహకారం అందిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆ చిరు వ్యాపారులను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలకు వైసీపీ నేతలు తెరతీశారు. కోర్టు ఆదేశాలతో విద్యుత్ సరఫరా తొలగించిన వైనాన్ని రాజకీయంగా లబ్ధి చేకూర్చుకునేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ గుండెకాయ లాంటి లెనిన్ సెంటర్ ఇప్పుడు కరెంట్ కట్లు, ఆందోళనలు, ప్రతి సవాలుతో ఒక రాజకీయ రచ్చక వేదికగా మారింది. రైవస్ కాలువ గట్టుపై కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న 258 దుకాణాల తొలగింపు ప్రక్రియ ఇప్పుడు వివాదం చేసేందుకు కుట్రలు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఆక్రమణల తొలగింపు చర్యలను వేగవంతం చేసింది. దీనిని పూర్తిగా పొలిటికల్ అస్త్రంగా మార్చుకుని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వీధులకెక్కి రచ్చ చేస్తోంది. వైసీపీ రాజకీయ నగర సౌందర్యకరణ కాలువల రక్షణ కోసం ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు విజయవాడ లెనిన్ సెంటర్ పరిసరాల్లోని 258 దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. దీనిని సాకుగా తీసుకుని రంగంలోకి దిగిన వైసీపీ నేతలు ఇటీవల బాధిత చిరు వ్యాపారులను పరామర్శించి కూటమి ప్రభుత్వం పైన స్థానిక ఎమ్మెల్యే బోండా ఓమల తీరుపై విమర్శలు చేశారు. మరోవైపు అనవసర రాజకీయాల్లోకి తమను లాగుతున్నారంటూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడ వ్యాపారులు చేసుకుంటున్న
వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారుల పొట్టకొట్టేలా వైసీపీ ఆడుతున్న డ్రామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, అనవసర రాజకీయాల్లో తమను లాగొద్దని వ్యాపారులు కోరుతున్నారు. వైసీపీ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని వివాదం చేయాలని చూస్తోందని, ఎవరూ వారి ట్రాప్లో పడొద్దని టీడీపీ నేతలు కోరుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వీడియో కలకలం రేపింది. అటు వైసీపీ టీడీపీ నేతల మధ్య సత్య ప్రమాణానికి కాణిపాకం పుణ్యక్షేత్రం వేదికగా మారింది. ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాణిపాకానికి తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య అరుపులు, కేకలతో కాణిపాక పుణ్యక్షేత్రం వద్ద వాడి వేడి రాజకీయం చోటు చేసుకుంది. తీరా సత్య ప్రమాణాలు చేసిన తీరుపై టీడీపీ వాదన ఒక రకంగా ఉంటే వైసీపీ వాదన మరో రకంగా ఉంది. అసలు వైసీపీ ప్రమాణం చేసిన తీరుపై అదే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేత ప్రమాణం చేసిన కర్పూరం ఆర్పగా వైసీపీ నేతలు ప్రమాణం చేసినప్పటికీ కర్పూరం ఆర్పలేదనే వాదనతో వివాదం నెలకొంది. గత 10 రోజుల క్రితం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఓ కార్యక్రమానికి హాజరై చిత్తూరు వాసులను కీర్తిస్తూ చిత్తూరు వాసులు బెంగళూరు, చెన్నై ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారని, ప్రధాని మోదీకి కూడా కీర్తించే చంద్రబాబు వంటి వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందినవారేనంటూ మాట్లాడిన వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయింది. ఈ వీడియో కన్నడ వాసులను కించపరిచే విధంగా ఉందంటూ అక్కడ ఓ రాజకీయ పార్టీ చెందిన ఓ నాయకుడు ప్రత్యామ్నాయగా గురజాల జగన్మోహన్పై ఆరోపిస్తూ తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో సహా టీడీపీకి చెందిన నాయకులు ఈ పని చేసిందంతా చిత్తూరు చెందిన వైసీపీ నాయకులేనంటూ ఎదురుదాడికి దిగారు. భారీ వర్షాలతో గోదావరిలో వరద పోటెత్తింది. పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 3వ హెచ్చరికను దాటి ప్రవాహం కొనసాగుతుంది. తూరుబాక వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. భద్రాచలం నుంచి చర్ల, భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీకి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రామ్నగర్ వద్ద గోదావరి ఉధృతికి పరివాహక పొలాలు నీట మునిగిపోయాయి. వరద ప్రభావంతో కోనవరం, బిఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో 90 గ్రామాలు ముంపు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. దేవీపట్నం మండలంలోని గండిపోసమ్మ అమ్మవారి ఆలయం జలదిగ్బంధమైంది. పాపికొండలు విహారయాత్ర నిలిచిపోయింది. గోదావరి నీటి మట్టం పెరగడంతో పర్ణశాలలోని స్నాన ఘట్టాలు మునిగిపోయాయి. గోదావరి పోటెత్తడంతో రాజమండ్రి రివర్ ఫ్రంట్ నిర్మాణం కోసం తొలగించిన పాత రివిట్మెంట్ ప్రాంతంలో గండిపడే అవకాశం ఉందన్న ఏబిఎన్ కథనానికి అధికారులు స్పందించారు. కోతకు గురవుతున్న గట్టు దగ్గర రక్షణ చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. వశిష్ఠ తీరంలో ఉన్న స్నానాల రేవులన్నీ నీట మునిగాయి. నరసాపురం, సఖినేటిపల్లి రేవుల మధ్య పడవల రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు ఏజెన్సీలో వరద ఉధృతి కొనసాగుతుంది. శబరి నదిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. కోనవరం వద్ద వరద ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఇక పోలవరం జిల్లాలోని పలు గ్రామాలను గోదావరి వరద ముంచెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతికి అంతకంతకు పెరుగుతుంది. వరద నీటిని ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో కోనసీమలోని 16 మండలాలు, 32 లంక గ్రామాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. గోదావరి వరద తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా లంకవాసులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పనశ్రీ సూచించారు. జిల్లాలోని వశిష్ఠ గోదావరి వరద కారణంగా యలమంచిలి మండలం కనకాయలంక ప్రాంతంలో ఆమె అధికారులతో కలిసి పర్యటించారు. ఇప్పటికే కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య గల కాజ్వే నీటి మునిగిందని చెప్పారు. పెరుగుతున్న వరదల ఉధృతి కారణంగా ప్రజలు అధికారులకు సహకరించి సురక్షితంగా ఉండాలని కోరారు. గ్రామంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని, పాఠశాల విద్యార్థులకు సెలవులు కూడా ప్రకటించామని కలెక్టర్ చెప్పారు. వరద ప్రభావంతో వారం రోజుల పాటు లంకవాసులంతా అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ప్రతి ఏడాది ఆగస్టు 7న రాష్ట్ర పండుగగా జరిపేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. కైకలూరు నియోజకవర్గంలో 4 మండలాల అగ్నికుల క్షత్రియుల కృతజ్ఞత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతలని తెలిపారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ ఆయుర్వేద వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి 120 రకాల ఔషధాలను తయారు చేశారని, వాటిని దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని అండ్రాజు శ్రీనివాసరావు కొనియాడారు.
ఆయన చేసిన కృషి ఫలితంగానే 1927లో జీవో నెంబర్ 271 ద్వారా అగ్నికుల క్షత్రియులు అనే అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాల అగ్నికుల క్షత్రియ నాయకులు, యువకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో చోరీకి గురి కాబడ్డ రికవరీ చేసిన 91 వ్యవసాయ మోటార్లను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రైతులకు పంపిణీ చేశారు. రైతుల పొలాల్లో ఉన్న వ్యవసాయ మోటార్లు చోరీకి గురి కావడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఇక తమ వ్యవసాయ మోటార్లు చోరీకి గురవుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే నరేంద్ర జిల్లా ఎస్పీ జిందాల్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో ఆయన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రికవరీ చేసిన మోటార్లను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి రైతులకు పంపిణీ చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడడమే కాదని భావితరాల భవిష్యత్తును భద్రపరచడం, ప్రతి చెరువును కాపాడుతూ ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకుంటూ ముందుకు సాగుదామని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో తెలిపారు. ఇటీవల వారాలకు హైదరాబాద్లోని ఉప్పల్, బోడుప్పల్ మధ్యనున్న నల్ల చెరువు పూర్తి స్థాయిలో నిండింది. కాలుష్య జలాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కనిపించే చెరువును హైడ్రా అధికారులు ఆక్రమణల నుంచి విడిపించారని, దాదాపు 10 ఎకరాల్లోని నిర్మాణాలను తొలగించి విస్తీర్ణాన్ని 70 ఎకరాలకు పెంచారు. పూడిక తొలగించి చుట్టూ కట్ట నిర్మించారు. చెరువులోకి వరద నీరు చేరే చోట ఇన్లెట్తో పాటు 2 స్థాయిలో మురుగునీటిని సహజ సిద్ధంగా వడబోసే కుంటలను నిర్మించారు. ఫలితంగా నల్ల చెరువు జలకలను సంతరించుకునే హైడ్రా అధికారులు అలుగును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. దాదాపు 20 కోట్లు వెచ్చించామని, త్వరలోనే సుందరీకరణ పనులను పూర్తి చేస్తామంటూ వారు చెరువు ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేయగా సీఎం వాటిపై స్పందించారు. గోదావరి నదిపై వరద నీరు ఎలా ఉపయోగించాలని కార్యాచరణ తీసుకున్నామని తెలంగాణ మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కడం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మాణం జరిగాయని, బీఆర్ఎస్ నిర్మించిన మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులు కూలిపోతున్నాయంటూ విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రుల బృందం పర్యటించింది. మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. గోదావరి నదిలో పూజలు చేసిన అనంతరం బ్యారేజ్ను పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి మేడిగడ్డ నుంచి నీటిని ఇచ్చామని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు గట్టిగా ఉన్నాయని, కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులపై ప్రభుత్వానికి ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక మేరకు నీటిని నిల్వ చేయడం లేదని మంత్రి తెలిపారు. పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి నివేదించిందని తెలిపారు. లక్షల కోట్ల అప్పు తెచ్చి ప్రాజెక్టు నిర్మిస్తే కూలిపోయిందని ఉత్తమ్ విమర్శించారు. మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి నిల్వల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. ప్రాజెక్టులో నీటి నిల్వలపై త్వరలో సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు ఘాటుగా స్పందించిన ఆయన, ప్రాణహిత నుంచి వరద వస్తే ఎందుకు నీటిని పంప్ చేయలేదని కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి నిల్వల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రాజెక్టులో నీటి నిల్వలపై త్వరలో సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు ఘాటుగా స్పందించిన ఆయన, ప్రాణహిత నుంచి వరద వస్తే ఎందుకు నీటిని పంప్ చేయలేదని కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రకృతి వైఫల్యంతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే బీఆర్ఎస్ రైతులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు భద్రతను దృష్టిలో పెట్టుకుని నీటి నిల్వలపై నిర్ణయాలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని, ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిని వదిలిపెట్టబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ ట్రాక్ విధానంలో విచారణ చేయిస్తున్నామని, తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ వేదికగా భారీ స్థాయిలో భూ అక్రమ మ్యూటేషన్స్, ప్రభుత్వ భూముల బదిలీలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని ఆధారాలతో పరిశీలిస్తున్నామని, త్వరలో నిజాలను ప్రజల ముందుంచుతామన్నారు. ఇక నిషేధిత భూముల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్నామని, ఎవరి హయాంలో ఎంత భూమి నిషేధిత జాబితాలో చేరింది, మేము అధికారంలోకి వచ్చిన సమయానికి ఎంత నిషేధిత భూమి ఉంది, ఎవరు, ఎప్పుడు, ఏ కారణాలతో జాబితాలో చేర్చారు, ఆ తర్వాత ఎందుకు తొలగించారు అనే ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరుగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. కొత్తగా ఒక్క అంగుళం కూడా జాబితాలో చేర్చలేదని, హైకోర్టు ఆదేశాల మేరకే ధరణి పోర్టల్లో ఉన్న జాబితానే కోర్టుకు సమర్పించాం.
వివాదాలు లేని ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అసత్యం అన్నారు. గద్వాల్లో అక్రమ ఇసుక రవాణా వెనుక భారీగా మామూలు బాగోతో నడుస్తున్నట్లు ఓ ఆడియో వైరల్గా మారింది. ఇద్దరు ఇసుక వ్యాపారులు మాట్లాడుకుంటున్న ఓ ఫోన్ సంభాషణలో పోలీసులకు ఓ మీడియా ప్రతినిధికి ఎంతెంత మామూలు ముట్టజెప్పుతున్నారన్న విషయాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా తుంగభద్ర నది తీరంలోని పంచలింగాల నుంచి గద్వాలకు ఇసుక అక్రమంగా రవాణా చేయవచ్చని, అయితే పోలీసులకు వారికి మధ్యవర్తిగా ఉన్న ఓ రిపోర్టర్కు నెలకు ఒక్కో టిప్పరకు ₹170,000 లంచంగా ఇవ్వాల్సి ఉంటుందని ఈ సంభాషణలో ఉండడం కలకలం రేపింది. డబ్బు చెల్లిస్తే చాలు, ఎలాంటి రవాణా అనుమతులతో సంబంధం లేకుండా దందా కొనసాగించవచ్చని ఈ ఆడియోలో చర్చించుకున్నారు. ఇదే ఆడియోకు తోడు మరో ఆడియోలో తమ ఇసుక వ్యాపారానికి తరచూ అడ్డుపడుతున్నాడని, ఇక తేల్చుకుంటామన్న సంభాషణ కూడా గద్వాలలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఆడియోల విషయంలో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని, అయినా వీటిపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని డీఎస్పీ మొగులయ్య వెల్లడించారు. ఇసుక రవాణాపై గట్టిగా పెట్టి ఇప్పటికే 100కు పైగా కేసులు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చార్మినార్ జోన్లోని ఐఎస్ సదర్న్ పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరుతో వాహనాల తనిఖీలు, నాకాబందీ నిర్వహించారు. చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే పర్యవేక్షణలో సంతోష్ నగర్ ఏసీపీ సుఖదేవ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. లక్కీ స్పాట్ హోటల్ పరిసరాల్లోని 4 కీలక ప్రాంతాల్లో 104 మంది పోలీసు సిబ్బందితో ఒకేసారి నాకాబందీ పెట్టారు. సుమారు 3 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో పోలీసులు సుమారు 90 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు పెట్టుకున్న వాహనాలు, ఇన్సూరెన్స్, ఆర్సీ వంటి పత్రాలు లేని వాహనాలు, మైనర్లు నడుపుతున్న ద్విచక్ర వాహనాలను ప్రధానంగా టార్గెట్ చేశారు. ఈ తనిఖీల్లో మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తుల వివరాలను కూడా సేకరించారు. ఖమ్మంలో వెలుగుమట్లలోని భూదాన్ భూములలోని ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, సమతా సేవాదల్ జాతీయ అధ్యక్షుడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలను విభజించి పాలిస్తుందని, బీసీలను 7 వర్గాలుగా విభజించనుందని, బీజేపీ కూడా అదే పద్ధతిని అవలంబిస్తుందని ఆయన విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం కోసం ఈ చర్యకు పాల్పడిందని, అప్పుడు తాము అడ్డుకొని కాంగ్రెస్కు మద్దతిచ్చామని, ఖమ్మంలో భూదాన్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని యశ్వంత్ అంబేద్కర్ చెప్పారు. ప్రభుత్వ నియామక పరీక్షలో పేపర్ లీక్లు, మాల్ ప్రాక్టీస్, వ్యవస్థీకృత అక్రమాలపై మరింత కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026కు రాష్ట్రపతి శనివారం ఆమోదం తెలిపారు. అంతకుముందు ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. లోక్సభలో సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందగా రాజ్యసభలో 7 గంటలకు పైగా చర్చ జరిగిన తర్వాత దీనికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ చట్టంతో పేపర్ లీక్లు, ప్రశ్నపత్రాల విక్రయం, పరీక్షల్లో మోసాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలు, సంస్థలపై మరింత కఠిన శిక్షలు విధించే అవకాశం ఏర్పడింది. 2024లో తీసుకువచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్రం ఈ సవరణలు తీసుకువచ్చింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా దాని అనుబంధ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో జరిగే అక్రమాలను ప్రత్యేకంగా ఎదుర్కొనే సమగ్ర చట్టం లేకపోవడంతో ఈ మార్పులు అవసరమయ్యాయి. కొత్త నిబంధనలు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే నియామక పరీక్షలు, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలు సహా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని ప్రధాన పరీక్షలకు వర్తిస్తాయి. పరీక్షల పారదర్శకతను కాపాడటం, నిజాయితీగా పోటీపడే అభ్యర్థులకు న్యాయం చేయడం, పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ చట్ట ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. జాతీయత నిర్ధారించుకున్నాకే విదేశీయులను వారి స్వదేశాలకు డిపోర్ట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఎవరైనా వ్యక్తుల జాతీయతను ధృవీకరించడానికి విదేశాలు అంగీకరించకపోతే వారిని బహిష్కరించడం సాధ్యం కాదని పేర్కొంది. ఇక అస్సాంలో విదేశీయులుగా ప్రకటించిన వ్యక్తులను బహిష్కరించకుండా నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్పై విచారణలో భాగంగా హోంమంత్రిత్వ శాఖ న్యాయస్థానానికి ఈ విషయాన్ని వెల్లడించింది. ఒక విదేశీయుడికి శిక్ష లేదా కోర్టు విచారణలో పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి వద్ద
చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రం లేదా పాస్పోర్ట్ ఉండి వారిపై మరే ఇతర క్రిమినల్ కేసు పెండింగ్లో లేనట్లయితే వారిని బహిష్కరించవచ్చని కేంద్రం వెల్లడించింది. వారిని దేశం నుంచి డిపోర్ట్ చేసే ముందు సంబంధిత దేశ రాయబార కార్యాలయం నుంచి జాతీయత ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు గత ఏడాది నుంచి ఇప్పటి వరకు అమెరికా మొత్తం 4,840 మంది భారతీయులను వెనక్కి పంపించిందని ఇటీవల విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా సైన్యంలో ఇంకా సుమారు 24 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు గుర్తించామని వారికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా ఇప్పటివరకు 139 మందిని వెనక్కి తీసుకొచ్చామని, మరో 24 మంది ఇంకా అక్కడే ఉన్నారని పేర్కొంది. E20 పెట్రోల్ పై రాజకీయ చర్చ ఇప్పుడు రైతుల ఆందోళనగా మారింది. ఢిల్లీలో జరిగిన నేషనల్ టౌన్ హాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ E20 ఇంధన పాత వాహనాలపై ప్రభావం, మైలేజ్ వంటి అంశాలపై సందేహాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అయితే పంజాబ్ రైతులు మాత్రం ఈ విధానాన్ని వ్యతిరేకించవద్దని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రమం కార్యక్రమం వల్ల మొక్కజొన్న, చెరుకు పంటలకు మంచి డిమాండ్ ఏర్పడి రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయని వారు చెబుతున్నారు. దీంతో చాలా మంది రైతులు వరి సాగు నుంచి మొక్కజొన్న సాగు వైపు మారారని, ఇప్పుడు ఈ విధానంపై అనిశ్చితి ఏర్పడితే పంటల ధరలు పడిపోవడంతో పాటు రైతుల ఆదాయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు E20ని శాస్త్రీయ పరీక్షల తర్వాతే దేశంలో దశల వారీగా ప్రవేశపెట్టామని, ఇప్పటికే కోట్లాది వాహనాలు ఈ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయని, వాహనాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉంటే ఇప్పటికే ఇలాంటి సమస్యలు బయటపడేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం E20పై జరుగుతున్న చర్చ వాహనాలకే కాదు రైతుల భవిష్యత్తుకు కూడా సంబంధించిన అంశంగా మారింది. అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయే వారి సంఖ్యను తగ్గించేందుకు అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా వచ్చి విజయవంతమైన నేపథ్యంలో వీసా బాండ్ కార్యక్రమాన్ని శాశ్వతం చేస్తూ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన 50 దేశాల నుంచి B1 బిజినెస్, B2 టూరిస్ట్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారిని వీసా జారీకి ముందు గరిష్టంగా $20,000 వరకు బాండ్ డిపాజిట్ చెల్లించాలని కాన్సులర్ అధికారులు తెలిపారు. ఈ నిబంధన 2026 ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానుంది. అయితే భారత్లో ప్రస్తుతం ఈ జాబితా లేదు కాబట్టి భారతీయులు B1, B2 వీసాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ కొత్త నిబంధన వర్తించదు. ప్రస్తుతం ఈ కార్యక్రమం బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ సహా 50 దేశాలకు మాత్రమే అమలవుతుంది. అయితే భవిష్యత్తులో మరిన్ని దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉందని అమెరికా అధికారులు సూచించారు. అమెరికా నిబంధనలను ఉల్లంఘించకుండా ప్రయాణికులు తిరిగి స్వదేశాలకు వెళ్లేలా ప్రోత్సహించడమే ఈ విధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. $1,000 బాండ్ కారణంగా సాధారణ ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని వలస నిపుణులు, హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మిగతా ఆటల్లో భారత్ ఇన్ని రోజులు సాధించింది ఒక ఎత్తు అయితే నిన్న ఒక్కరోజు బాక్సింగ్ లో సాధించింది మరో ఎత్తు. 10 మంది బాక్సర్లు పతక ఈవెంట్లకు అర్హత సాధిస్తే 7 స్వర్ణాలు సాధించారు. అమ్మాయిల్లో ప్రీతి పవర్, జస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి. అబ్బాయిల్లో సచిన్ శివాజ్, అంకుష్ పంఘాల్ ఫైనల్స్ లో తిరుగులేని ప్రదర్శనతో పసిరి పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు పారా షాట్ అవుట్ లో సోమన్ రాణా స్వర్ణం సాధించాడు. గ్లాస్గో వేదికగా భారత్ బాక్సర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలతో కామన్వెల్త్ క్రీడల్లో చరిత్రాత్మక ప్రదర్శన చేశారు. నిన్న భారత్ బాక్సర్ల పసిరి మోతకు శ్రీకారం చుట్టింది ప్రీతి పవర్. ఆమె మహిళల 54 కిలోల ఫైనల్లో 5-0తో స్కార్లెట్ సవానా కెనడాను చిత్తు చేసి బాక్సింగ్ లో భారత్ కు తొలి స్వర్ణం అందించింది. ప్రీతి కామన్వెల్త్ లో తొలిసారి తలపడుతూ పోడియంలో అగ్రస్థానం సాధించడం విశేషం. ఈ ఊపును కొనసాగిస్తే తర్వాత జైస్మిన్ లాంబోరియా 57 కిలోలు, సాక్షి చౌదరి 51, ప్రియా గంగాస్ 60, అరుంధతి చౌదరి 70 కిలోలు ఫైనల్స్ లో అదరగొట్టి పసిరి పతకాలు కొల్లగొట్టారు. జైస్మిన్ 5-0తో మైకిలా వాల్ష్ ఉత్తర ఐర్లాండ్ పై ఘన విజయం సాధించగా సాక్షి చౌదరి 51 కిలోలు అంతే స్కోర్తో రూబీ వైట్ ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. ప్రియా గంగాస్ 4-1తో మేరీ బాతోల్ పై నెగ్గింది. 3-2తో తొలి రౌండ్ ను కోల్పోయాక అద్భుతంగా పుంజుకున్న ప్రియా ఆఖరికి విజయం సాధించింది. ఏకపక్ష పోరులో అరుంధతి 5-0తో షాంటెల్ రీడ్ ను ఓడించి తొలి కామన్వెల్త్ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే స్టార్ బాక్సర్, ఒలింపిక్ కాంస్య విజేత లవ్లీనా బర్గ్ హెయిన్ మాత్రం పసిడి గెలవలేకపోయింది. ఆమె ఫైనల్లో 1-4తో ఎమా గ్రీన్ ట్రీ చేతిలో పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. బై లభించడంతో నేరుగా సెమీస్ లోకి వచ్చిన లవ్లీనా
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. పురుషుల్లో సచిన్ శివాచ్, అంకుష్ పంఘాల్ పసిరి పతకాలు నెగ్గారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సచిన్ శివాచ్ 3-2తో మార్నింగ్ ఎన్వేలోను ఓడించాడు. తొలి రౌండ్ ను కోల్పోయాక సచిన్ గొప్పగా పుంజుకున్నాడు. అంకుష్ పంఘాల్ 4-1తో దిమేజీ చిత్తు చేశాడు. షితు తనకంటే ఎత్తుగా ఉన్నప్పటికీ అంకుష్ గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తూ విజయం దక్కించుకున్నాడు.